ములుగు జిల్లాలో అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు కుటుంబాలకు పోలీసులు భరోసా ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న మావోయిస్టు ఇళ్లకు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ శబరీష్ నేతృత్వంలో నిత్యావసర వస్తువులు సరఫరా చేశారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో ప్రాణాలు కోల్పోవద్దని ఎస్పీ శబరీష్ హితవు పలికారు. మావోయిస్టులు లొంగిపోతే ప్రభుత్వం నుండి రివార్డులు ఇప్పిస్తామని పేర్కొన్నారు. ములుగు జిల్లాలో అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు కుటుంబాలకు పోలీసులు భరోసా ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న మావోయిస్టు ఇళ్లకు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ శబరీష్ నేతృత్వంలో నిత్యావసర వస్తువులు సరఫరా చేశారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో ప్రాణాలు కోల్పోవద్దని ఎస్పీ శబరీష్ హితవు పలికారు. మావోయిస్టులు లొంగిపోతే ప్రభుత్వం నుంచి రివార్డులు ఇప్పిస్తామని అన్నారు. దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. మూర్తి, ములుగు ఏజెన్సీ ప్రాంతంలో అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు కుటుంబాలకు పోలీసులు భరోసా కల్పిస్తున్నారు. జిల్లా ఎస్పీ శబరీష్ నేతృత్వంలో ప్రతి మావోయిస్టు ఇంటికి వెళ్లి వారికి కుటుంబాలకు నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తూ కాలం చెల్లిన సిద్ధాంతాలతో ప్రాణాలు కోల్పోతున్నట్టు సూచిస్తూ లొంగిపోయిన నక్సల్స్ ఉపాధి మా బాధ్యత భరోసా కల్పిస్తున్నారు. లొంగిపోతే ఎలాంటి ప్రాణహాని కలగకుండా ప్రభుత్వం నుండి వివిధ సంబంధించిన వచ్చే రివార్డు అందిస్తాము, వారికి ఉపాధి కల్పిస్తామని ఎస్పీ శబరీష్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వివిధ హోదాలలో పనిచేస్తున్న మావోయిస్టు ఇళ్లలోకి వెళ్లి వారి కుటుంబ యోగక్షేమాలు తెలుసుకున్నారు పోలీసులు. ములుగు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి మావోయిస్టు కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేస్తూ వారి కుటుంబాల యోగక్షేమాలు తెలుసుకుంటూ కుటుంబాల సభ్యుల ద్వారా అజ్ఞాతంలో వెళ్లినటువంటి మావోయిస్టులను లింగిపోవాలని పిలుపునిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. గత 2-3 రోజులుగా ములుగు పోలీసులు ఏజెన్సీ ప్రాంతంలో అంతా పర్యటిస్తూ గుత్తికోయ గూడాలకు భరోసా కల్పిస్తూ ఎవరు కూడా మావోయిస్టులకు ఆసరా కల్పించొద్దు, ఎవరైనా అనుమానితులు కావచ్చు, కొత్త వ్యక్తులుంటే తప్పకుండా సహకరించాలి, ఈ మావోయిస్టు సిద్ధాంతాలంతా కాలం చెల్లిపోయాయి, అనవసరంగా ప్రాణాలు కోల్పోతున్నట్టు కూడా ములుగు పోలీసులు ఎప్పటికప్పుడు మావోయిస్టు కుటుంబ సభ్యులకు కావచ్చు, ఎవరైతే మావోయిస్టున్నారో వారందరికీ కూడా లొంగిపోవాలని సూచిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి దీనిపై మావోయిస్టులు కావచ్చు, మావోయిస్టు కుటుంబ సభ్యులు ఎట్లా స్పందిస్తారనే చర్చ అయితే కొనసాగుతుంది. మావోయిస్టులకు సంబంధించి వారి ఉపాధి కల్పిస్తాం, తప్పకుండా లొంగిపోవాలని ములుగు పోలీసులు ఒక స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. మూర్తి. థ్యాంక్ యూ తిరుపతి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.